అంతర్నాడు ఇంతర్నాడే గంగరాజు చివరికి ఒగ్గేశారు. అమరావతి రైతులు మహిళలను కాలితో తన్నించిన జగన్ ప్రభుత్వం, అక్రమ కేసులు, గర్భవతులపై దాడులు చేయించిన వైసీపీ సర్కార్, అమరావతిలో కేబుళ్లు, గ్రావెల్ ఎత్తుకెళ్లిపోయారు. ఆనాటి దమనకాండపై ఒక్క కేసు కూడా ఎందుకు పెట్టలేదు? అమరావతిపై వైఎస్ జగన్ మళ్లీ మాట్లాడుతున్నారు. మాట్లాడడం కాదది, నేరుగా విషం చిమ్మడమే. రేపొద్దున కేంద్ర ప్రభుత్వం నుంచి గెజెట్ తెచ్చినా అమరావతిని బతకనివ్వడు. పూర్తి స్థాయి పరిపాలనా కేంద్రంగా అమరావతిని మలిచిన సక్రమంగా ఉండనివ్వడు. నా ఫామ్ హౌసే నా సెక్రటేరియట్ అంటూ కేసీఆర్ వ్యవహరించిన తీరులానే ఉంటుంది. 600 కోట్లకు పైగా ఖర్చు పెట్టి సెక్రటేరియట్ కట్టించిన కేసీఆర్ ఫామ్ హౌస్ లో పడుకున్నాడు. గ్రహాలన్నీ పగబట్టి పొరపాటున వైఎస్ జగన్ ను ప్రజల నెత్తి మీద తీసుకొచ్చి కూర్చోబెడితే కేసీఆర్ లాగే తాడేపల్లి ప్యాలెస్ లో పబ్జీ ఆడుకుంటూ వ్యవహారం నడుపుతాడు. రాజధానిపై నిలువెల్లా విషం నింపుకున్న మనిషి ఈ వైఎస్ జగన్. ఇంతకీ ఇంత ఘోర పరాజయం తర్వాత కూడా ఎందుకని రాజధాని గురించి అక్కసు వెళ్లగక్కుతున్నారు? దీనికి కారణం ప్రభుత్వ అసమర్థత కాదా అని ప్రశ్నిస్తోంది బీసీవై పార్టీ. జగన్ ను చూసి ఈ ప్రభుత్వం భయపడుతోందని స్పష్టంగా తెలుస్తూనే ఉంది. ఈ సర్కారుకు పిరికితనం ఆవహించినట్టు కనబడుతూనే ఉంది. లేకపోతే మరేంటి? రాజధాని రైతులపై జగన్ ప్రభుత్వం చేసిన దాష్టీకాలు ఈ ప్రభుత్వానికి గుర్తులేవా? లేక కావాలనే మర్చిపోయిందా? ఇదిగో బీసీవై పార్టీ మరోసారి గుర్తు చేస్తోంది, వినండి. రాజధాని ప్రాంతంలో ఆడవాళ్లు స్నానం చేస్తున్న బాత్రూములపైన డ్రోన్లు ఎగరేశారు. అధికారంలోకి వచ్చాక ఏం యాక్షన్ తీసుకున్నారు? దానిపైన బోనం కట్టుకుని బెజవాడ కనకదుర్గమ్మను దర్శించుకోవడానికి బయలుదేరితే ఆడవాళ్ళని కూడా చూడకుండా లాఠీలతో కొట్టారు. ఆనాడు చేయి చేసుకున్నదెవరో తెలీదా? మహిళలపై, రైతులపై, చివరికి గర్భవతులపైన బూటుకాలతో తన్నారు. వీడియోలున్నాయి, సాక్ష్యాలున్నాయి. ఏం చేశారు ఇంతవరకు? రాజధాని రైతులు అమరావతి నుంచి తిరుపతికి వెళ్తుంటే దాడులు చేయించింది జగన్ ప్రభుత్వం. దానిపై ఎలాంటి చర్యలు తీసుకున్నారు? తిరుపతి నుంచి శ్రీకాకుళం వెళ్తుంటే దాడులు చేయించింది జగన్ ప్రభుత్వం. దానిపై ఎలాంటి చర్యలు తీసుకున్నారు? తిరుపతి నుంచి శ్రీకాకుళం వెళ్తుంటే సోడా బాటిళ్లు, రాళ్లు వేయించింది జగన్ ప్రభుత్వం. ఒక్కరినైనా తీసుకెళ్లి లోపలేశారా? అమరావతిలో రోడ్లను సైతం తవ్వుకొని వెళ్లి గ్రావెల్ అమ్ముకున్నారు. అక్కడున్న విద్యుత్ కేబుళ్లను ఎత్తుకుపోయారు. చివరికి ఆ దొంగలను కూడా పట్టుకోలేకపోయారు. ఆనాడు అమరావతి రైతులపై దమనకాండకు పాల్పడిన వారిని, దొంగలను అలా వదిలేశారు కాబట్టే వైఎస్ జగన్ ఇప్పుడిలా మాట్లాడుతున్నారన్నది నిజం కాదా అని ప్రశ్నిస్తోంది బీసీవై పార్టీ.